అందరికీ నమస్కారం. ఈ ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన పక్షి ఎవరో మీకు తెలుసా? దేవతలకు సైతం వెన్నులో వణుకు పుట్టించిన శక్తి కలిగిన మహావీరుడెవరో మీకు తెలుసా? అతడే గరుత్మంతుడు. కశ్యప మహర్షి వంశంలో జన్మించిన ఈ అద్భుత బలశాలి, శక్తిశాలి, తెలివైనవాడు తన తల్లి వినతను బానిసత్వం నుంచి విముక్తి చేయడానికి ఎంతటి సాహసం చేశాడో తెలుసుకుంటే మీరందరూ ఆశ్చర్యపోతారు. అమృతాన్ని స్వయంగా స్వర్గం నుండి తెచ్చిన అతని వీరగాథ, నాగులతో అతని శత్రుత్వం మరియు దేవతలతో జరిగిన సంఘటనల గురించి ఈరోజు మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఇది కేవలం ఒక కథ మాత్రమే కాదు, భక్తి, ధైర్యం, త్యాగానికి ప్రతీక అయిన గరుత్మంతుని మహాగాథ. ఈ వీడియోని మీరందరూ చివరి వరకు చూసి ఆ గరుత్మంతుని ధైర్యాన్ని, శక్తిని తెలుసుకుంటారని ఆశిస్తూ, మీరు కనుక కొత్తగా మన ఛానల్ను చూస్తున్నట్లయితే వెంటనే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఆలస్యం చేయకుండా గరుత్మంతుని అద్భుత కథను ప్రారంభిద్దాం. కశ్యప మహర్షికి అనేక మంది భార్యలు కలరు. వారిలో వినత, కద్రువ అనే ఇద్దరు భార్యలు తమకు సంతానం కావాలని కశ్యప మహర్షిని వేడుకున్నారు. అందుకు ఆ కశ్యప మహర్షి, మీరు ఎటువంటి సంతానాన్ని కోరుకుంటున్నారో నాకు తెలియజేయండి అని చెప్పాడు. దానికి కద్రువ, నాకు 1000 మంది పుత్రులు కావాలి అని వరం కోరింది. వినత, నాకు ధైర్యవంతమైన, తెలివైన, శక్తివంతమైన 2 పిల్లలు కావాలి అని వరాన్ని అడిగింది. 2 భార్యలు కోరుకున్నట్లే కశ్యప మహర్షి కద్రువకు 1000 గుడ్లను ఇచ్చాడు. అదేవిధంగా వినతకి 2 గుడ్లను ఇచ్చి, ఈ గుడ్లను జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి కశ్యప మహర్షి అక్కడి నుండి వెళ్ళిపోయారు. కశ్యప మహర్షి చెప్పిన విధంగానే వినత మరియు కద్రువ ఆ గుడ్లను చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నారు. ఒకనాడు కద్రువకు ఇచ్చిన 1000 గుడ్లు పరిపక్వత చెంది ఆ గుడ్ల నుండి 1000 నాగులు కద్రువ సంతానంగా జన్మించారు. ఆ దృశ్యాన్ని చూసిన వినత అక్కడి నుండి పరుగున వెళ్ళి తనకు మహర్షి ఇచ్చిన 2 గుడ్లను ఒకసారి చూసింది. ఆ గుడ్లు ఇంకా పరిపక్వత చెందలేదు. ఏమైందో ఏమో అని కంగారుతో ఒక గుడ్డును తీసి నేలకేసి కొట్టింది. ఆ గుడ్డులో నుండి సగం మాత్రమే పరిపక్వత చెందిన అరుణుడు జన్మించాడు. సగం దేహమే కలిగిన తన శరీరాన్ని చూసిన అరుణుడు ఎంతో కోపంతో తన తల్లి చేసిన తొందరపాటు తప్పు వల్ల తాను తల నుండి మొండెం వరకే ఏర్పడినందుకు అరుణుడు తల్లి అయిన వినతను, నువ్వు నీ సవతి అయిన కద్రువకు దాసిగా అవుతావు అని శపించాడు. అప్పుడు వినత ఆ సగం మాత్రమే పరిణతి చెందిన అరుణుణ్ణి చూసి ఎంతో బాధతో విలపిస్తూ, నేను చేసిన తప్పుకు నన్ను క్షమించు అని వేడుకుంది. అదేవిధంగా తన శాప విముక్తి గురించి కూడా ప్రార్థించింది. అందుకు అరుణుడు తన తండ్రి అయిన కశ్యప మహర్షి ఇచ్చిన ఆ 2వ గుడ్డును చాలా జాగ్రత్తగా చూసుకోమని, ఆ గుడ్డు నుండి జన్మించేవాడు మహాసముద్రాలను సైతం దాటగలడని, మేరు పర్వతాలను తన ముక్కుతో ముక్కలు ముక్కలుగా చేయగల శక్తివంతుడని, సూర్యుని వంటి తేజస్సు కలిగిన వాడు నీకు సంతానంగా జన్మిస్తాడు. అంతేకాదు, ఆ కుమారుని వల్ల నీకు నేను ఇచ్చిన శాపం విముక్తి అవుతుందని, కద్రువ నుండి నీ దాస్యం తొలగిపోతుందని చెప్పి అరుణుడు అక్కడి నుండి సూర్యభగవానుడి రథసారథిగా ఆకాశ మార్గాన వెళ్ళిపోతాడు. అరుణుడు ఇచ్చిన శాపం వినతకు ఎలా నిజమవుతుందో ఇప్పుడు మనం విందాం. ఒకరోజు సాయం సమయమున కద్రువ మరియు వినత సముద్ర తీరాన నడుచుకుంటూ వెళ్తుంటారు. అప్పుడు వారికి ఉచ్చైశ్రవం అనే ఒక గుర్రం దూరంగా కనబడుతుంది. అప్పుడు వారు ఆ గుర్రం తోక నల్లగా ఉందని కద్రువ అంటే, అచ్చం తెల్లగా ఉంది అని వినత ఇద్దరూ పందెం వేసుకున్నారు. ఆ గుర్రం తోక నల్లగా ఉంటే కద్రువకు వినత దాస్యం చేయాలి అని, అదేవిధంగా గుర్రం తోక తెల్లగా ఉంటే వినతకు కద్రువ దాస్యం చేయాలని నిర్ణయించుకుని దగ్గరకు వెళ్ళి చూడాలనుకున్నారు. కానీ అది సాయం సమయం కాబట్టి గుర్రం దగ్గరకు వెళ్ళి చూసి తిరిగి ఇంటికి వెళ్ళడానికి
ఆలస్యమవుతుందని భావించి మరుసటి రోజు ఉదయం వచ్చి చూద్దామని వినత కద్రువ ఇంటికి తిరిగి వెళ్ళిపోతారు. కానీ ఆనాటి రాత్రి మోసపూరితమైన ఉద్దేశంతో ఉన్న కద్రువ తన 1000 మంది నాగుల వద్దకు వెళ్ళి అక్కడ జరిగిన విషయమంతా వివరిస్తుంది. ఎలాగైనా సరే మరుసటి రోజు ఉదయం ఆ గుర్రం తోకని అంటిపెట్టుకుని ఉండమని తన కుమారులకు ఆజ్ఞాపిస్తుంది. దానితో వినత తనకు దాసిగా మారుతుందని, తను కోరుకున్న కోరిక నెరవేరుతుందని రాత్రికి రాత్రే కద్రువ ఇలా పథకం వేసింది. అనుకున్నదే తడవుగా మరుసటి రోజు ఉదయం తన పుత్రులైన నాగులను సముద్ర తీరానికి పంపింది. తరువాత వినత మరియు కద్రువ కలిసి సముద్ర తీరాన్ని చేరుకున్నారు. వీరు వెళ్ళేసరికి నాగులు ఆ గుర్రం తోకను అంటిపెట్టుకుని ఉన్నాయి. వీరు వెళ్ళి చూసేసరికి దూరంగా ఉన్న ఆ గుర్రం తోక నలుపు రంగులో కనిపించింది. ఇంకేముంది, వినత కద్రువకు దాసిగా మారిపోయింది. ఆనాటి నుండి వినత కద్రువకు దాసిగా మారి ఎన్నో కష్టాలను కన్నీళ్లను అనుభవిస్తూ ఉంది. అప్పుడు వినతకు తన కుమారుడైన అరుణుడు ఇచ్చిన శాపం గురించి గుర్తుకు వచ్చి ఎంతో బాధతో విలపిస్తూ ఉంటుంది. కొంతకాలానికి కశ్యప మహర్షి వినతకు ఇచ్చిన 2వ గుడ్డు నుండి అత్యంత ప్రకాశవంతంగా వెలుగులను విరజిమ్ముతూ అరుణుడు చెప్పిన పోలికలతో ఒక శక్తివంతమైన మహావీరుడు జన్మించాడు. అతను తన తల్లి అయిన వినత కద్రువకు దాసిగా అనుభవిస్తున్న కష్టాలన్నింటినీ చూసి ఎంతో బాధపడుతూ తన తల్లి అయిన వినత వద్దకు వచ్చి, అమ్మా, నిన్ను తప్పక ఈ దాస్యం నుంచి విముక్తి చేస్తాను అని ప్రతిజ్ఞ చేశాడు. చేసిన ప్రతిజ్ఞ ప్రకారం గరుత్మంతుడు కద్రువ వద్దకు వెళ్ళి తన తల్లి అయిన వినతకు ఉన్న దాస్యం పోవాలంటే తాను ఏం చేయాలో చెప్పమని కద్రువను గరుత్మంతుడు అడిగాడు. దానికి కద్రువ స్వర్గలోకంలో దేవతల దగ్గర ఉన్న అమృతాన్ని తీసుకువచ్చి తన కుమారులైన నాగులకు ఇస్తే తన తల్లి అయిన వినత యొక్క దాస్యం తొలగిపోతుందని, తనకు విముక్తి కలుగుతుందని చెప్పింది. అది విన్న గరుత్మంతుడు క్షణాల్లో ఆకాశానికి ఎగిరి స్వర్గలోకానికి చేరుకొని అక్కడ ఉన్న దేవతలందరితోనూ భీకరమైన యుద్ధాన్ని చేశాడు. అన్ని అడ్డంకులను దాటాడు. చివరికి అమృతాన్ని చేరి దాన్ని సంపాదించాడు. అతని పరాక్రమాన్ని చూసి సాక్షాత్తు ఆ మహావిష్ణువే సంతోషించి గరుత్మంతుణ్ణి తన వాహనంగా చేసుకుని గరుత్మంతుడికి అమరత్వాన్ని ప్రసాదించాడు. అప్పుడు ఆ మహావిష్ణువు గరుత్మంతుడితో నాగులు అమృతాన్ని తాగడం వెనుక ఉన్న రహస్యాన్ని తెలియజేశాడు. దాంతో గరుత్మంతుడు ఆ అమృతాన్ని తీసుకుని నాగుల వద్దకు వెళ్ళి అక్కడ నేలపై ఉంచాడు. నిజానికి నాగులకు అమృతాన్ని ఇచ్చే ఉద్దేశం గరుత్మంతుడికి లేదు. అది దేవతలకు సొంతమైనది కాబట్టి దేవతలకే చెందాలి అని అనుకుని ఆ నాగులతో, ఈ అమృతం చాలా పవిత్రమైనది, దీన్ని సేవించాలంటే మీరు కూడా అంతే పవిత్రంగా స్నానం చేసి రావాలి అని చెప్పాడు. వెంటనే ఆ నాగులన్నీ స్నానం చేయడానికి లోపలికి వెళ్ళాయి. పక్కనే ఉన్న కద్రువ వద్దకు గరుత్మంతుడు వెళ్ళి, నీవు చెప్పిన విధంగా నేను అమృతాన్ని తీసుకువచ్చాను కాబట్టి నా తల్లి అయిన వినత దాస్యం ఈనాటితో తీరిపోయింది అని చెప్పి అక్కడి నుండి వినతను తీసుకువెళ్ళిపోయాడు. వెనువెంటనే దేవతలందరూ స్వర్గం నుంచి దిగివచ్చి గరుత్మంతుడు నేలపై ఉంచిన ఆ అమృతం ఉన్న పాత్రను స్వర్గానికి తిరిగి తీసుకువెళ్ళిపోయారు. ఇంతలో స్నానం చేసి తిరిగి వచ్చిన నాగులన్నీ అమృతం ఉన్న పాత్ర కోసం చుట్టూ వెతికాయి. నేలపై పడి పగిలిపోయిందేమో అని ఆ నేలనంతా తమ నాలుకలతో నాకాయి. ఆ కారణంగా పాముల నాలుకలు 2గా ఏర్పడ్డాయి అని చెబుతారు. మొత్తం అంతా చూసినా సరే నాగులు మాత్రం ఖాళీగా మిగిలిపోయాయి. ఈ అద్భుతమైన గరుత్మంతుని కథ ద్వారా మనం తెలుసుకోవాల్సిన నీతి ఏంటంటే, అమరత్వం కోసం అత్యాశకు పోయిన కద్రువ పుత్రులైన నాగులకు ఉన్న నాలుక కాస్త 2 ముక్కలవడం, అత్యాశ వల్ల ఉన్నది కూడా కోల్పోవాల్సి వస్తుందనే నీతి మనం తెలుసుకోవాలి. అదేవిధంగా తల్లిదండ్రుల మీద ఎప్పటికీ ప్రేమ, కృతజ్ఞతలు చూపించాలి. ధైర్యం, పట్టుదల ఉంటే ఎలాంటి కష్టతరమైన పనుల్లోనైనా సరే తప్పక విజయం సాధించగలమని ఆత్మవిశ్వాసాన్ని కలిగి ఉండాలి. అంతేకాకుండా తల్లి కోసం చేసిన త్యాగం ఎన్నటికీ వృధాగా పోదు అనే విషయం ఈ కథ ద్వారా మనకు తెలుసుకోవాలి. ఈ కథను పూర్తిగా చూసిన ప్రతి ఒక్కరికి
నా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కథలో మీకు ఎలాంటి నీతి అర్థమైందో కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. ఇలాంటి మరెన్నో ఆధ్యాత్మిక విషయాలను తెలుసుకోవడం కోసం వెంటనే ఈ వీడియోను లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ఆల్లో ట్యాప్ చేసి ఉంచుకోండి. అప్పుడే నేను పోస్ట్ చేసే వీడియోస్ నేరుగా మీ మొబైల్కు చేరుతాయి. మరొకసారి నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తున్న మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ మరో మంచి వీడియోతో మరో అద్భుతమైన కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.